మన విశ్వాసాన్ని బలపరచాలంటే ఇతరుల తప్పులు ఖచ్చితంగా మనం క్షమించాలి. వాళ్ళు క్షమించట్లేదు కదండి, మనం క్షమించకపోవడం, వాళ్ళు అలా చేస్తున్నారని మనం అలా చేయడం ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? వాళ్ళు చేసిన తప్పులను మనం క్షమించాలి. అలాగే వాళ్ళతో మన ప్రవర్తన ఎలాగుండాలంటే మృదువుగా ఉండాలి. మన మాట అయినా మన ప్రవర్తన అయినా సరే. ప్రభుత్వ వారిని చాలామంది చంపడానికి కూడా వెనకాడలేదు, కానీ అలాంటి వారిని కూడా ప్రభుత్వ వారు క్షమించారు. అలాంటి మనస్తత్వం, అలాంటి హృదయం ఉండాలి. అందుకే కదా ఆయనకి హృదయాల విజేత అన్నారు. హృదయాల విజేత ఆయన పేరుతో వచ్చింది. అది ఎప్పుడు కూడా అబద్ధం అనలేదు, సత్యసంధువు అన్నారు ఆయన. అలా కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదుటోళ్ళు అన్నారని కదా మనం వ్యతిరేకంగా అనకూడదు. మన విశ్వాసం ఇంకా బలహీన పడిపోతుంది, బలపడదు. మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం బలపరచాలంటే తప్పకుండా ప్రభుత్వ వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం ఉండాలి.